హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బెల్లం చాయ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిదండి. బెల్లము అలాగే అల్లం వేసి ఉంటాం కాబట్టి చాలా బాగుంటుందండి. పూర్తిగా చూడండి, వీడియో అర్థమవుతుందండి. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేస్తే అర్థం కాదండి. ముందుగా గట్టి పాలు ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకుందాం. వేడి చేయడానికి పెడదామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ పాలు హీట్ చేసుకుందామండి. గట్టి పాలే హీట్ చేయాలండి, నీళ్ళు ఏమి వేయకూడదు పాలల్లో. ఇప్పుడు సగం గిన్నెలో నీళ్ళు తీసుకుంటున్నాను చూడండి. ఇంత సైజు గిన్నెలో సగం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు 2 స్పూన్ల టీ పొడి వేసుకుందామండి. చాయ్ పొడి వేసుకొని ఇప్పుడు ఇంత అల్లం తీసుకోవాలండి. ఇంత సైజులో ఉండేది అంత వాటర్కి ఇంత సైజు అయితే సరిపోతుంది. అల్లము నీట్గా కడుక్కొని ఒక లేకపోతే ఇలాంటి దాంట్లో లేక ఒక గిన్నెలో కానీ ఏ దాంట్లో కానీ వేసుకొని ఇలా కచ్చపచ్చ దంచుకోవాలండి. అల్లంని పేస్ట్గా మిక్సీకి ఏమి వేయకూడదండి, ఇలా కచ్చపచ్చ ఉండాలి. ఇప్పుడు అందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. స్టవ్ మీడియం టు హైలో పెట్టుకుందాము. ఇప్పుడు ఇంత సైజు బెల్లం ముక్కలు 3 తీసుకుంటున్నాం చూడండి. కొంచెము దంచుకోవాలండి, తొందరగా కరుగుతుంది కాబట్టి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో వేసుకోవాలండి బెల్లము. అది కొంచెము ఇలా మరలుతూ ఉంటుంది కదా, ఆ మరలేంత వరకు హైలో పెట్టి ఉడికించుకుందామండి. నీళ్ళు చాలా తొందరగా వేడి కావాలి కాబట్టి అది డికాస్ అనేది. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 20 నిమిషాల వరకు వాటర్ చాలా తక్కువైపోయినాయి కదా, ఇలా వడపోసుకోవాలండి. సగము ఒక గ్లాస్లో సగం ఇది పోసుకొని సగము గట్టి పాలు వేసుకోవాలండి. ఒకేసారి పాలు డికాషన్ అందులో వేసేస్తే, బెల్లంలో వేసేస్తే పాలు పగిలిపోతుంది కాబట్టి ఇలా వడపోసుకున్న తర్వాత పాలు ఇలా వేసుకొని తాగాలండి. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే అల్లము బెల్లము వేసింటాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.